ఈ ప్రపంచం ఒక వింత నాటకం. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా కలుపుతుందో తెలియదు. అసలు ఈ అర్ధరాత్రి నేనెందుకు పరిగెడుతున్నా? ఇదంతా ఎక్కడ మొదలైంది? ఏమైంది బాబు? యాక్సిడెంట్ కేసు మేడం. పోలీసులకు ఇన్ఫార్మ్ చేసావా మరి? ఇన్ఫార్మ్ చేశాము. ఈ డెడ్ బాడీని ఎవరైనా వచ్చి కలెక్ట్ చేసుకునేంత వరకు ఇక్కడ ఉంచమన్నారు. సరే తీసుకెళ్ళు బాబు. స్వామి, రేపు మా పాప ఆపరేషన్ ఉంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి జరిగేలా చూడు స్వామి. నీ మీదే భారం వేశాం. ఓం నమః శివాయ. పాపకేం కాదమ్మా, టెన్షన్ పడకండి. మనోవాంఛావల సిద్ధి, అష్టైశ్వర్య మృత్యుంజయ స్వామి దేవత అనుగ్రహ కటాక్షవల సిద్ధిరస్తు. రండమ్మా, కూర్చోండి. రేపు ఉదయం మా ఆపరేషన్. చాలా ఆపరేషన్స్ ఉండడం వల్ల పాపకి ఎర్లీ మార్నింగ్ 2 o'clock ఆపరేషన్ జరుగుతుంది. మా పాపకంతా క్యూర్ అవుతున్నా డాక్టర్. మీరేం టెన్షన్ పడద్దమ్మా. పాప ఎంత లక్కీ అంటే ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయినా మనకి డోనర్ దొరికేశారు. మీతో పాటు ఇంకెవరైనా వచ్చారమ్మా? పాపకి నేను, నాకు పాప తప్పితే ఇంకెవరు లేరు డాక్టర్. మీరైతే ధైర్యంగా ఉండండి అమ్మా. పాపకంతా మంచి జరుగుతుంది. అన్న ఊబరా? అన్న ఎంతసేపు అన్నా రావడానికి? 2 నిమిషాలు నీ ముందర ఉంటా. అదేంటన్న యాప్లో 10 నిమిషాలు చూపిస్తుంది. వీడేంటి కట్ చేశాడు? రాని వీడేంటి ఇంతున్నాడు? సర్లే పద. బ్రో, ఓటీపీ ఇది ఒకటి ఉంది కదా, 0077 అన్న. ఓకే. అన్న బండిలో పెట్రోల్ ఉందా అన్న? ఉందన్నా, ఇందాకే ఫుల్ ట్యాంక్ కొట్టించిన. ఎందుకు అట్లా అడిగినావు? ఏం లేదన్నా, లాస్ట్ టైం ఇలా ఊబర్ బుక్ చేస్తే బంక్ దాకా నొక్కిచ్చాడు. ఏం కంగారు పడకలేనా, నీదే ఫస్ట్ రైడ్. అన్నా, డ్రాప్ లొకేషన్ కరెక్ట్గానే ఉందా? కరెక్ట్గానే ఉందన్నా. అంటే ఏం లేదన్నా, నాకు ఈ రూట్స్ అవి తెలీదు, అందుకే నువ్వు చెప్తే నేను తీసుకుపోతా. కరెక్ట్గానే ఉంది కానీ అన్న, 2-3 గల్లీలు అటు ఇటు అయితే కానీ కరెక్ట్గానే ఉంది. ఓకే అన్న. ఏం చదివినావన్నా? డిగ్రీ చేసిన బ్రో. అదేంది డిగ్రీ చేసి ఊబర్ కొట్టుడు ఏందన్నా? ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రశ్న, డిగ్రీ చేసి ఊబర్ నడపడం ఏంటి అని. నేను ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగి కష్టపడి డిగ్రీ కంప్లీట్ చేశాను. కానీ నా దరిద్రానికి ఒక్క జాబ్ కూడా రాలేదు. ఎక్కడికి వెళ్ళినా రిజెక్టెడ్ రిజెక్టెడ్ రిజెక్టెడ్. అలాంటి టైంలో ఒక మహానుభావుడు దయచూపి నాకు జాబ్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆఫీస్లో నేను ఒక్కడే ఎంప్లాయీ. చూడు బ్రో, మన స్టార్టప్ కంపెనీ, ప్రాజెక్ట్స్ కూడా లేవు, జీతం ఇవ్వడం కష్టం. సో మీకు నచ్చితే ఇక్కడ చేయండి, లేకపోతే మీ ఇష్టం. ఆ మాట వినగానే నాకేమనిపించిందంటే, ఇక్కడ ఉండడం కంటే బయటికెళ్ళి ఏదో ఒక పని చేసుకోవడం బెటర్ అనిపించింది. పాపన్న
విజయ్ కందాల నీదే అన్న పేరు. ఆ. వేరే జాబ్ ట్రై చేయొచ్చు కదన్నా. చూడు బ్రో, లైఫ్లో కష్టపడి పనిచేసేది ఏదైనా సరే తక్కువ కాదు. ఒకవేళ నీకు అలా తక్కువ అనిపిస్తే నువ్వు చూసే విధానాన్ని మార్చుకో, లైఫ్ చాలా బాగుంటుంది. ఓకే బ్రో. పాపకి ఏమైంది మ్యామ్? మా పాపకి హార్ట్లో హోల్ ఉందమ్మా. డాక్టర్ 2 o'clockకి ఆపరేషన్ ఉందన్నారు. అవునా మ్యామ్? డాక్టర్ గారు నాకు చెప్పారు కాల్ చేయమని చెప్పి డోనర్ గారికి. నేను వెళ్ళి కాల్ చేసి వస్తాను మ్యామ్. అన్నా, ఉబర్ బుక్ చేశారు కదా, లొకేషన్ దగ్గర ఉన్నా. బ్రో ఊబరా? ఆ. బ్రో ఓటీపీ చెప్తా చూడు. బ్రో ఒకటి 4400. ఓకే, కూర్చోండి. హలో, వస్తున్నా అన్న, 10 minutes వస్తున్నా. బా పర్స్ మర్చిపోయాను అనుకుంటా ఇంట్లో. అన్నా, ఆన్లైనా క్యాషా? అన్న పర్స్ ఇంట్లో మర్చిపోయాను అన్న. ఏంది బ్రో, నువ్వు ముందే చూసుకోవాలి కదా. సరే, ఆన్లైన్ చేయి. అన్న క్యాష్ మొత్తం పర్సులోనే ఉందన్నా. ఇప్పుడు ఎలా బ్రో మరి? బ్రో నేను ఇందులో పని చేస్తాను బ్రో, వచ్చి ఒక ఫ్రీగా రౌండ్ వేసుకుని వెళ్ళండి బ్రో. బ్రో లోపలికి వచ్చి నేనేం చేస్తాను బ్రో? నా క్యాష్ ఇస్తే నేను వెళ్ళిపోతాను కదా. బ్రో ఇప్పుడు డబ్బులు లేవు బ్రో. వీడిని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తాను. రే, ఇప్పుడు ఎలా రా మరి? ఉన్న ఒక్క బస్ కూడా వెళ్ళిపోయింది. అరే లైట్ మామ, ఎగ్జామ్ బీగింది, సప్లీలో చూసుకున్నాం రా. ఓకేనా? అరే సప్లీ అంటావేంట్రా? ఇప్పటికే 10 ఉన్నాయి. అబ్బా ఈడాగిండేంద్రా? నేను అడ్రా ఎక్కేసి పోదాం. ఏ లైట్ అన్నా, పైసలు లేవన్నా, ఎగ్జామ్కి వెళ్ళే తొందరలో ఎక్కేసినామన్నా. సరే సర్లే, ఎగ్జామ్ మంచిగా రాయిరి. అన్నా థ్యాంక్ యూ అన్నా. అన్నా, చాలా థ్యాంక్ యూ థాంక్స్ అన్నా. అన్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. The number you are trying to call is currently not reachable. డాక్టర్ చెప్పమ్మా, ఏమైంది? డాక్టర్ డోనర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేయాలో అర్థమైతలే డాక్టర్. స్విచ్ ఆఫ్ రావడం ఏంటి? మరోసారి ట్రై చేయి. ట్రై చేసాం డాక్టర్, ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. అన్ని బ్లడ్ బ్యాంక్స్ కాల్ చేసి ఎమర్జెన్సీగా ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలని చెప్పండి. క్విక్, మన దగ్గర టైం లేదు. ఓకే డాక్టర్. మ్యామ్, మేము సన్ హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాము. మాకు ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలి మ్యామ్, చాలా అర్జెంట్. ఏమైందమ్మా, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? సి మేడం,
మ్యామ్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. డోనర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మేము ట్రై చేస్తున్నాం, మీరు కూడా ట్రై చేయండి మ్యామ్. ఏమైంది బ్రో, ఎంత జల్లి వచ్చినావు? నాతో అయితలేదురా, ఇంక ఇవాళకి చాలు. సరే బ్రో, హెల్మెటే కదా. ఇదిగో తీసుకో. మా హాస్పిటల్లో ఏబీ నెగిటివ్ బ్లడ్ అవైలబుల్ ఉంది మ్యామ్. ఎవరైనా తొందరగా పంపించండి. ఓకే సార్, మా హాస్పిటల్ నుంచి ఒక అతన్ని పంపిస్తున్నాము. హలో చెప్పండి మేడం. అన్న ఏడున్నావు? యాక్సిడెంట్ అయింది, ఎమర్జెన్సీ కేసు బొరవండ అవుతున్నా మేడం. మేడం బ్లడ్ దొరికింది, కానీ అది 40 కిలోమీటర్స్ అవతల ఉన్న హాస్పిటల్లో ఉంది. సో మా సైడ్ నుంచి కూడా మేము ట్రై చేస్తున్నాం. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకురమ్మని చెప్పండి మేడం. బాగా తెప్పించినారా ఇంజక్షన్లు? టైం తీసుకురావడానికి ఎవరు లేరు, ప్లేస్ ఏమో దూరం ఉండే. సో ఊబర్లో బుక్ చేసి సెట్ చేసిన అట్లా. డబ్బులు వస్తారా? బా ఆఫ్లైన్ పెట్టడం మర్చిపోయాను. అబ్బా బుక్ అవ్వట్లేదు ఏంటి? క్యాన్సిల్ చేసి మళ్ళీ బుక్ చేద్దాం. ఏంటి ఎన్నిసార్లు వస్తుంది? ఒకసారి ఎత్తి చెప్పేద్దాం. హలో బాబు. హలో మేడం, మీరేమనుకోకండి, ఆర్డర్ క్యాన్సిల్ చేసేయండి. ప్లీజ్ కొంచెం నేను చెప్పింది విను. ఎర్లీ మార్నింగ్ 2 AM నా పాపకు ఆపరేషన్ ఉంది. 40 కిలోమీటర్స్ అవతల హాస్పిటల్లో బ్లడ్ ఉంది. ఇక్కడికి ఆ బ్లడ్ తేవడానికి అంబులెన్స్ కూడా అవైలబుల్గా లేవు. ప్యాకేజ్ డెలివరీ అని పెట్టి మీరు ఆ బ్లడ్ని ఇక్కడికి తీసుకొని వస్తారని పెట్టాను. ప్లీజ్ బాబు, ఇప్పుడు నా పాప ప్రాణం నీ చేతిలో ఉంది. ఆ బ్లడ్ కాస్త ఇక్కడికి తెచ్చి ఇవ్వండి. బాబు, నా పాప ప్రాణాలు నీ చేతిలోనే ఉన్నాయి. దేవుడా, నువ్వే కాపాడాలి నా పాప ప్రాణాన్ని. మేడం, మీరు చెప్పింది అబద్ధం నిజమో నాకు తెలియదు, కానీ మీరు చెప్పిన లొకేషన్కి నేను వెళ్తున్నా. బాబు, మీరు హాస్పిటల్కి వెళ్ళి ఏబీ నెగిటివ్ బ్లడ్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చానని చెప్పండి. వాళ్ళు మీకు ఆ బ్లడ్ ఇస్తారు. మేడం, ఏబీ నెగిటివ్ బ్లడ్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చి ఒక 5 minutes ఆగండి. మేడం,
ఇప్పుడే బ్లడ్ కలెక్ట్ చేసుకున్నాను. పాపకి ఏమీ అవ్వదు, మీరు కంగారు పడకండి. మీరు అనుకున్న టైం కన్నా ముందే వస్తాను, ఓకేనా? పెట్రోల్ తక్కువ ఉందే, దారిలో కొట్టించుకుందాం. డెడ్ ఎండ్ వచ్చిందేంటి? మేడం దగ్గరలోనే ఉన్నా మేడం. 2 minutes. ఆపరేషన్కి టైం అవుతుంది. సమయం ముంచెత్తే సుడిగాలి నేను, శ్వాసలో శతయుద్ధం జ్వాలానే నేను, రక్తపు చుక్కలో భవిష్యత్తు తడుస్తుంది, ఆశల హృదయం ఆగదని గర్జిస్తుంది, గమ్యం దూరమే గడియారం గర్జన, ప్రాణం కోసం పరుగే రాజధర్మం, వాహనం నిలిచిన అడుగుల జ్వాలాగది, నడుకే ధైర్యం, రక్తమే నా దీపమని, గమ్యం దూరమే గడియారం గర్జన, ప్రాణం కోసం పరుగే రాజధర్మం, వాహనం నిలిచిన అడుగుల జ్వాలాగది, నడుకే ధైర్యం, రక్తమే నా అమ్మా, సన్ హాస్పిటల్స్కి ఎట్లా పోవాలి? ఇట్లా చక్కగా 5 కిలోమీటర్లు పోతే వస్తుంది. చీకట్టులోనైనా మార్గమే వెలుగైంది, చిన్నారి ఊపిరే నా జెండా అయింది, ఒక చుక్క రక్తం ఒక ప్రాణ నినాదం, జీవితం గెలిపించే జ్వాలా ప్రస్థానం, గమ్యం దూరమే గడియారం గర్జన, ప్రాణం కోసం పరుగే రాజధర్మం, వాహనం నిలిచిన అడుగుల జ్వాలాగతి, నడుకే ధైర్యం, బ్రిడ్జ్ ఉత్కంఠ పీకుడు చూపాడు, అపరిచితుడే ఆశగా మారాడు, చక్రాల శబ్దం గర్జనగా మారింది, మనసు గెలిచిన యుద్ధమే పూర్తయింది,
ఈ షార్ట్ ఫిల్మ్లో మీరు చూసింది కల్పితమే కావచ్చు, కానీ ఎవరైనా మనల్ని సహాయం కావాలని అడిగితే లోపల నుండి ఒకడొస్తాడు చూడండి, ఏ స్వార్థం లేకుండా వాళ్ళకి హెల్ప్ చేయాలని. అతనే దేవుడు. ఆత్మోపముమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఇక్కడ దేవుడు నీ ఒక్కడి కోసం ప్రత్యక్షమవుడు. మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే సహాయం చేస్తారో, అలాగే ఈ ప్రపంచంలో ఉన్న సర్వ ప్రాణులను ఎవరైతే సమానంగా చూస్తారో, అలాగే వాళ్ళ కష్టాలు బాధలు తనమనుకుంటాడో అతనే దేవుడు. కొన్నిసార్లు కొంతమంది మనల్ని బాధ పెడుతూ ఉంటారు. దానికి కారణం మనకి తెలుసో తెలియకో మనం వాళ్ళని ఎప్పుడొకప్పుడు బాధ పెట్టుంటాం కాబట్టి. ఇక్కడ నువ్వు ఎంత మంచోడైనా కావచ్చు, కానీ కొంతమంది జీవితంలో మాత్రం నువ్వెప్పటికీ చెడ్డోడివే. ఆకలి బాధ, ఒంటరి క్షణం చాలా నేర్పిస్తాయని అంటారు. కానీ నాకేమనిపిస్తుందంటే మనం చేసే కర్మలు కూడా మనకి చాలా నేర్పిస్తాయని. లైఫ్లో మనం తీసుకునే డెసిషన్స్ మంచివైనా చెడ్డవైనా అవి ఎప్పటికీ మనతోనే ఉంటాయి, మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. కానీ కొన్నిసార్లు మనం చేసిన చిన్న చిన్న తప్పులే మన జీవితం మొత్తాన్ని మార్చేస్తాయి.
హా, ఇప్పుడే వచ్చినారా నేను. సరేరా, తినేసి లాగిన్ అవుతా. సరే సరే, బాయ్. స్నేహ, డిన్నర్కి ఏం చేసావు? ఏం చేయలేదు. ఏం చేయలేదా? మరి మధ్యాహ్నం ఏం తిన్నావు? ఆర్డర్ పెట్టుకున్నా. ఆర్డర్ పెట్టుకున్నావా? మొన్నే కదా అన్ని గ్రాసరీస్ తీసుకొచ్చాను. వండుకుని తినడానికి ఏమైంది? విక్రమ్, నాకు చెయ్యాలనిపించలే, చేసుకోలే, అందుకే ఆర్డర్ పెట్టుకున్నా. ఆర్డర్ పెట్టుకోవడానికి డబ్బులన్నా చెట్ల కాస్తున్నాయి అనుకుంటున్నావా? వండుకుని తినడానికి ఏం నొప్పి నీకు? అదేదో నాకు చెప్పే బదులు నువ్వు చేసుకోవచ్చు కదా, నీకేం రోగం? పొద్దున్నుంచి ఆఫీస్లో అంతసేపు వర్క్ చేసి వచ్చి మళ్ళీ వంట కూడా నేనే చేసుకోవాలా? ఖాళీకి ఇంట్లో కూర్చుని నువ్వేం పిక్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు కావాలంటే నువ్వు వండుకొని తిను. అండ్ నీకెవరు చేసి పెట్టడానికి ఎవరు లేరు ఇక్కడ. నేను నీ పని మనిషిని కూడా కాదు. పో అమ్మా, ఇప్పుడు ఎవడు తింటాడు? ఆ క్షణం నాకు మా అమ్మ గుర్తొచ్చింది. నేనెప్పుడు ఆఫీస్ నుండి వచ్చినా నా కోసం ఎప్పుడు ఫుడ్ రెడీ పెట్టేది. నన్ను ఒక్క మాట కూడా అనేది కాదు. కానీ ఇప్పుడు హలో, ఫ్రెండ్స్తో ఉన్నా విక్రమ్, వస్తున్నా. ఏమైంది స్నేహ, ఇంత లేట్ అయింది? ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళా విక్రమ్. నాకు చెప్తే నేను వచ్చి పిక్ చేసుకుంటుండే కదా. చెప్పా కదా విక్రమ్, ఫ్రెండ్స్తో వెళ్ళా, బయటున్నా అని. అయినా అన్నీ నీకు చెప్పాలా? చెప్పాలా ఏంటి? చెప్పాలి, ఎందుకంటే నేను నీ హస్బెండ్ని కదా. అయితే ఏంటి, నా ఇష్టం. అన్నీ నీకు చెప్పి చేయాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున్న నీకేమన్నా అయితే నేను ఎవడేమనడు. మీ పేరెంట్స్ వచ్చి నన్నే అంటారు. మా పేరెంట్స్కి నేను చెప్పుకుంటా. ఎప్పుడు చూసినా ముసలోళ్ళగా మాట్లాడుతావు. మీ పేరెంట్స్ ని అంకుల్లా పెంచారే ఏంటి? మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళకు స్నేహ, మంచిగుండా చెప్తున్నా. మంచిగుండదంటే ఏంటి? నేను కూడా మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. దమ్ముంటే వెళ్ళరా, వెళ్ళు. అమ్మాయిని పెంచే తరీకా తెలియదు మీ పేరెంట్స్కి. గాలికి వదిలేసినట్టున్నారు నిన్ను, అందుకే ఇలా తయారైనావు. అబ్బో, పెద్ద శుద్ధపూసలా పెంచారు నిన్ను. ఎప్పుడు చూసినా తాగడం, తిరగడం. అవునే, నా పైసలు నా ఇష్టం. తాగుతా తిరుగుతా ఏమన్నా చేస్తా. అయినా నీళ్ళకి ఇంత లేట్గా ఇంటికి మాత్రం ఎప్పుడు రాలేదు. ఒకవేళ వచ్చినా నేను నీకు ముందే చెప్తా. ఇట్లా బలాదూరుగా తిరగను. ఎవడెవడితో తిరిగినావు, ఎక్కడెక్కడ తిరిగినావు. మాటలు మంచిగా రాని. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, చెప్తున్నా. ఫస్ట్ ఎవడే స్టార్ట్ చేసింది? సరే విక్రమ్, నేనే స్టార్ట్ చేశా. నీకు నాకు సెట్ కాదు. లెట్స్ టేక్ డివోర్స్. నాకు ముందే తెలిసా నువ్వు ఇట్లాంటిదే చేస్తావని చెప్పి. అయినా అంత ఇష్టం లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావు? బుద్ధి లేక నువ్వు ఇలాంటి వాడవని నాకు తెలియదు కదా, అందుకే చేసుకున్నా. అబ్బో, మాకు తెలియదు నువ్వు ఇలాంటిదానని చెప్పి. లెట్స్ టేక్ డివోర్స్. హలో, చెప్పురా. ఎక్కడున్నావురా? కోర్టులో ఉన్నా. అవునా, సరే కొంచెం మాట్లాడాలి, నేను వచ్చి కలుస్తా. సరేరా, వచ్చి కాల్ చేయి. బాయ్ రా. మీకు కన్ఫర్మ్గా డివోర్స్ కావాలా? నాకు డివోర్స్ కావాలి సార్.
ఎలా సార్ ఉంటారు ఇలాంటి వాళ్ళతో? నేను ఉండలేను సార్. ఎలా పడితే అలా కోపడతాడు, తిడతాడు, అరుస్తాడు. నా వల్ల కాదు సార్. ఎప్పుడు చూసినా తాగడం, తిరగడం. ఇంక నేను భరించలేను సార్. నా వల్ల కాదు. ప్లీజ్ సార్, నాకెలా అయినా డివోర్స్ ఇప్పించండి ప్లీజ్. నాకు డివోర్స్ వద్దు సార్. ప్రేమగుండడు అంటుంది. ఎవరు చెప్పారు సార్ నాకు ప్రేమ లేదని చెప్పి? నాకు చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పిలేదు సార్ ప్రేమగా ఎలా ఉండాలో. నాకు తెలియదు సార్, నాకు ఇంతే వచ్చు సార్. నాకు లోపల చాలా ఇష్టం ఉంది సార్ తనంటే, కానీ నాకు అది చూపించడం రాదు సార్. కేవలం నాకు చూపించడం రాకపోవడం వల్ల అసలు నాకు ప్రేమే లేదండి. ఎంతవరకు న్యాయం సార్? మీ ఇద్దరి స్టేట్మెంట్స్ విన్న తర్వాత నాకున్న అనుభవంతో చెప్తున్నా, చాలామంది చిన్న చిన్న గొడవలకు డివోర్స్ తీసుకుంటారు. కానీ ఈ కోర్టు మీకు 1 year వరకు అవకాశం ఇస్తుంది మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి. నో సార్, ఈవెన్ 1 day కూడా నేను అతనితో ఉండలేను. మీరేమో 1 year ఉండాలని అంటున్నారు. నా వల్ల కాదు సార్. నాకు డివోర్స్ ఇప్పించండి, లేదంటే నేను సూసైడ్ చేసుకుంటా. ప్లీజ్ సార్, ప్లీజ్. ప్రెజెంట్ స్నేహ కండిషన్ ఏం బాలేదు యువర్ ఆనర్. తను మెంటల్గా కూడా చాలా డిస్టర్బ్ అయింది. తను రికవర్ అయ్యే వరకు సపరేట్గా ఉంటుంది. అలాగే తను ఏం జాబ్ చేయట్లేదు కాబట్టి మంత్లీ మెయింటెనెన్స్ కింద అలమనీ ప్రాసెస్ చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. స్నేహ కండిషన్ని కన్సిడర్ చేసుకొని డివోర్స్ రిలేటెడ్ డెసిషన్స్ తీసుకోలేం. సో అలిమోనీ కింద మంత్లీ మెయింటెనెన్స్ ప్రాసెస్ చేస్తున్నాం. వన్స్ స్నేహ కండిషన్ స్టేబుల్ అయ్యాక డివోర్స్ రిలేటెడ్ ఫైనల్ హియరింగ్ ఉంటుంది. విత్ నో ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్, నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్. హైరా ఎప్పుడు వచ్చావు? 5 minutes అవుతుందిరా. నువ్వెవరితోనో మాట్లాడడం చూసి ఆగిన. అరే కాల్ చేసినావు దేని గురించి? అదేరా, నీకు తెలియదేమని చెప్పు. జాబ్ పోయింది. కొత్త జాబ్లో శాలరీ సరిపోవట్లేదు. ఆమెకి ఆల్మనీ కట్టడానికే మొత్తం పైసలన్నీ అయిపోతున్నాయి. అదే మొన్న ఏదో అన్నావు కదా, ఆల్మనీ తగ్గించడానికి పిటిషన్ ఇచ్చని చెప్పి. ఏమైందా అని అడుగుదామని వచ్చా. నేను అదే పని మీద ఉన్నారా. నా వైపు నుంచి అయితే 100% ట్రై చేస్తున్నా. నువ్వైతే టెన్షన్ తీసుకోకు, చూద్దాం. నీకివ్వడానికి కూడా నా దగ్గర పైసలు లేవురా. వచ్చిన మనీ మొత్తం ఆమెకి ఈయనకి ఇంటికి పంపిణీకే అయిపోతున్నాయి. అరే నేను అడిగినారా పైసలు నిన్ను? అరే నీ స్ట్రగుల్స్ ఏంటో నాకు తెలీదారా? అరే నా వైపు నుంచి అయితే నేను 100% చేస్తున్నారా. చూద్దాం ఏమవుతుందో. నువ్వైతే టెన్షన్ తీసుకోకు, సరేనా? థ్యాంక్స్ రా.
హలో అమ్మా, ఇప్పుడే లేచానమ్మా. విక్రమ్ మనీ సెండ్ చేశాడు. ఇక చాలమ్మా, అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు తన లైఫ్ తను హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు. ఇక్కడ సఫర్ అయ్యింది నేను కదా, ఒంటరిగా ఉంటుంది, బాధపడుతుంది నేను కదా. వెళ్తున్నానమ్మా. ఇంకా నాన్న నా మీద కోపంగానే ఉన్నారా అమ్మా? సరే అమ్మా, బాయ్. ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలా ఇప్పుడు? నీకోసమే వెయిట్ చేస్తున్నా. డిన్నర్ చేద్దాం రా. నీకిష్టమని ఈరోజు స్పెషల్గా చికెన్ బిర్యానీ చేశాను. సరే సరే ఆగు. అరే మామ, ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో. లైఫ్లో ఫస్ట్ సెటిల్ అయితేనేరా ఇంకేదైనా. ఇప్పుడు చూడు, నాకు జాబ్ ఉంది, ఊర్లో పొలాలున్నాయి, ఇల్లుంది, పైసలున్నాయి. ఇవన్నీ ఉన్నందుకే కదరా నాకు అమ్మనిచ్చి పెళ్లి చేసిర్రు. ఇవేమీ లేకపోతే నాకు ఈ బాడికి పెళ్లి కూడా అవ్వకపోతుండే. అరే, మనం జాబ్ చేస్తున్నాం సరిపోదారా? వాళ్ళు కూడా చేయాలా? అవసరమా? అరే, ఇంట్లో పనులకే ఆగమాగం అవుతారా వాళ్ళు. ఇంకా బయటికెళ్ళి జాబ్ చేయమంటే అంతే ఇక. అరే, ఆడోళ్ళు ఉన్నది ఇంట్లో పని చేయడానికి రా. విక్రమ్, నీతో మాట్లాడాలి. చెప్పు. తాగొచ్చావా? ఆ, తాగినా. ఏమైంది ఇప్పుడు? చెప్పు. ఏం లేదు. సరే నువ్వు వెళ్ళు, రేపు మాట్లాడతా. ఏదో మాట్లాడాలన్నా కదా, చెప్పు. ఏమైంది? ఏం లేదు, నువ్వు వెళ్ళు, రేపు మాట్లాడతా. సరే, పోయి పడుకో. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు అతనే తన లోకం అనుకుంటుంది, అతనే తన సర్వస్వం కూడా అనుకుంటుంది. కానీ ఎక్కడైతే అమ్మాయికి వాల్యూ ఉండదో అతనితో ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతుంది. అప్పుడు తనతో ఉన్నా లేనట్టే. అబ్బా, ఇది కూడా అయిపోయిందా?
మేడం 102 అవును. మీ పార్సిల్. హలో అమ్మా చెప్పమ్మా. హలో ఒక్క నిమిషం ఆగు. చెప్పమ్మా ఏమైంది? $10,00,000 నీకు తెలియదు కాదు కదమ్మా. జాబ్ పోయింది. చిన్న జాబ్ చేస్తున్నా. శాలరీ సరిపోవట్లేదని స్విగ్గీ డెలివరీ బాయ్గా కూడా చేస్తున్నా. ఆ వచ్చిన డబ్బుల్లో సగం ఆమెకి ఇవ్వడానికే సరిపోతుంది. ఇంకా సేవ్ చేయడానికి కూడా నా దగ్గర ఏం మిగలట్లేదు. అయినా పర్లేదమ్మా, నేను ట్రై చేస్తాను. మంత్ ఎండ్ కల్లా ఏదోలా సెట్ చేసేస్తాను. మీరేం కంగారు పడకండి. అమ్మా నాకు డెలివరీ టైం అవుతుంది. నాన్న జాగ్రత్త. మేడం 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం మర్చిపోకండి. ఆల్రెడీ ముందు మీతో అంతా మాట్లాడాను కదా! తనతో నాకు ఉండాలని లేదు సార్. ఎలాగోలా డివోర్స్ ఇప్పించండి. దానికి నేనేం చేయాలో చెప్పండి, నేను చేస్తాను. చూడు స్నేహ, నువ్వు చెప్పిన రీజన్స్కి డివోర్స్ ఇవ్వడం చాలా కష్టం. కానీ నేను చెప్పినట్టు చెయ్యి. నీకు డివోర్స్ ప్లస్ అలిమనీ వచ్చేలా నేను 100% గ్యారంటీ ఇస్తా. కానీ దాంట్లో 10% కమిషన్ నాకు కావాలి. ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే. నాకున్న అనుభవంతో చెప్తున్నా. చాలామంది చిన్న చిన్న గొడవలకు డివోర్స్ తీసుకుంటారు. కానీ ఈ కోర్టు మీకు 1 ఇయర్ వరకు అవకాశం ఇస్తుంది మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి. నో సార్. ఈవెన్ 1 డే కూడా నేను అతనితో ఉండలేను. మీరేమో 1 ఇయర్ ఉండాలని అంటున్నారు. నా వల్ల కాదు సార్. నాకు డివోర్స్ ఇప్పించండి. లేదంటే నేను సూసైడ్ చేసుకుంటా. హలో స్నేహ, ఏంటి నువ్వు కాల్ చేసావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? సార్, విక్రమ్కి ఏమైంది? తను డెలివరీ బాయ్లో ఎందుకు చేస్తున్నాడు? స్నేహ, అదేంటంటే విక్రమ్ జాబ్ పోయింది. వేరే జాబ్ చేస్తున్నాడు. కానీ అప్పుడు వచ్చినంత శాలరీ రావట్లేదు. ఇంకా నీకు ప్రతి మంత్ మనీ పంపాలి. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా పంపాలి. రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవని ఏదో చిన్న రూమ్ రెంట్కి తీసుకుని ఉంటున్నాడు. పాపం వాడు చాలా కష్టపడుతూ చాలా సఫర్ అవుతున్నాడు స్నేహ. దీంతో పాటు చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాడు. ఏమో స్నేహ, వాడు ఏమైపోతాడు పాపం. అరే, నువ్వు నీ షార్ట్ ఫిల్మ్ డైలాగ్స్ కోసం హెల్ప్ చేయమన్నావు, నేను చేసిన అంతే. ఇప్పటికే నెగిటివిటీ బాగా ఎక్కువైపోయింది. ఇంకా మిగతాది నువ్వు చూసుకో. అండ్ నీకు ఇంకొక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. నాకు స్నేహకి ఎన్ని గొడవలైనా సరే నాకు తనంటే చాలా ఇష్టం. సో నేను తనని ఎప్పుడు జడ్జ్ చేయను. విక్రమ్ అండ్ స్నేహ జస్ట్ క్యారెక్టర్స్ మాత్రమే కాదు,
రియల్ లైఫ్లో ఉన్న ప్రతి కపుల్ని రిఫ్లెక్ట్ చేస్తారు. ప్రతిరోజు మన ఇండియాలో 100+ డైవర్స్ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. చాలా కేసెస్లో పెద్ద రీజన్స్ కూడా ఏముండవు. జస్ట్ చిన్న మిస్అండర్స్టాండింగ్స్, ఈగో క్లాషెస్, కమ్యూనికేషన్ ల్యాక్. ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి సరిగ్గా కూర్చొని మాట్లాడితే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. బట్ ఇప్పుడు జరుగుతుందేంటి? నేను చూసిన చాలా ఫ్యామిలీస్లో అబ్బాయి దగ్గర జాబ్ ఉందా, మంచి శాలరీ వస్తుంది, ఓన్ హౌస్ ఉంది అంటే చాలు, అబ్బాయి సెటిల్ అని చెప్పి ఇమీడియట్గా మ్యాచ్ ఫిక్స్ చేసేస్తారు. నో వన్ ఈజ్ ఆస్కింగ్ అబ్బాయికి అమ్మాయి నచ్చిందా, అమ్మాయికి అబ్బాయి నచ్చాడా, అబ్బాయి మంచోడా. జస్ట్ శాలరీ చూసి, జాతకాలు చూసి మ్యాచ్ ఫిక్స్ చేస్తారు. అంతెందుకండి, మన పేరెంట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే వాళ్ళు ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్లాడినా కానీ ఒకరి కోసం ఒక నించుంటారు, ఆ స్టాండ్ తీసుకుంటారు, కలిసి ఒక లైఫ్ని బిల్డ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఆడున్నోడా లేనోడా అంతే. ఒక బిజినెస్ డీల్ మాట్లాడుకుంటున్నారు లిటరల్లీ. ఒక్కసారి రియాలిటీలోకి వస్తే గొడవలు స్టార్ట్ అవుతాయి, దూరం పెరుగుతుంది, అండ్ ఫైనల్లీ డివోర్స్. అంత సింపులా? ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో అది బియాండ్ వెళ్ళిపోతుంది. మనం న్యూస్లో అక్కడ ఇక్కడ వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. వేర్ వైఫ్ కిల్ హస్బెండ్ అని, హస్బెండ్ కిల్ వైఫ్ అని. అసలు ఏమవుతుంది ఇక్కడ? వై ఆర్ పీపుల్ బికమింగ్ సో వైలెంట్ అండ్ ఎక్స్ట్రీమ్? మేబీ బికాస్ నో వన్ ఈస్ రెడీ టు లిజన్, నో వన్ ఈస్ రెడీ టు అడ్జస్ట్. ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్ పార్ట్నర్ మాత్రం కావాలి, బట్ నో వన్ ఈస్ రెడీ టు బికమ్ దట్ పర్ఫెక్ట్ పార్ట్నర్. ఇదెక్కడ లాజిక్? ఇక్కడ నేను ఏ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ బ్లేమ్ చేస్తలేను. బట్ ఒక్కసారి ఒక్కరినొకరు అర్థం చేసుకుని, ఇఫ్ దే రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ పాస్ట్, పెయిన్ అండ్ పర్పస్, లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్. ఒక్కసారి ఆలోచించండి, రోజు రోజుకి మనం ఏమవుతున్నాం? ఇట్ ఈస్ ద టైమ్ వి చేంజ్ ద వే వి సీ మ్యారేజ్, లవ్ అండ్ కమిట్మెంట్. ఒక్కసారి ఆగుదాం, ఆలోచిద్దాం. కావచ్చు, కాకపోవచ్చు, కానీ ఇది ఒకరి ఆలోచన అయితే మారుస్తుంది కదా. పెళ్ళి అనేది ఒక డీల్లా కాకుండా ఒక జర్నీలాగా చూద్దాం. థ్యాంక్ యూ.